ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనలను కాచి దాచి కాపాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. ఈ పునరుత్థాన దినమందు ప్రభువును సేవించి పూజించి ఆరాధించడానికి మందిరాలకు వెళ్ళి ఆయన నామాన్ని ఘనపరచుదామండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 1 John 5:3 His commandments are not burdensome. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. పిల్లలు, ఇలాంటి భారము కానీ ఆజ్ఞలను దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని భరించడానికి, వాటిని అనుసరించడానికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానం చేత ప్రభు మనలను నింపుతూ ఉన్నాడు. అందుకే యేసయ్య మాట్లాడుతూ 11వ అధ్యాయం మత్తయి సువార్తలు 29-30 వచనాలలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని చెప్పి తెలియచేస్తూ, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటా ఉన్నాడు. అంతేకాదు, ఏలి అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి ఎంత చక్కగా ఈ మాటలు మనకి వ్రాయబడి ఉన్నాయో. కాబట్టి మన యొక్క జీవితాలలో ప్రియులరా, ఆయన ఆజ్ఞల వెంబడి, ఆయన మార్గంలో వెంబడి మనం నడుచుకోవాలి. దావీదు భక్తుడు అదే చెప్తాడు. 119వ కీర్తనలో చూస్తూ ఉంటే 131వ వచనంలో, నీ ఆజ్ఞలు ఏందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను అంటున్నాడు. అంటే ఎంత ఇష్టమో చూడండి. ఎలాగ నోరు తెరచి ఒగర్చడము అనే మాట ఎవరు అలా ఒగుర్చుతూ ఉంటారండి ప్రియులారా? ఆశ గల వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలు ఎంత గొప్పవో మరి 119వ కీర్తన అంతట్లో కూడా భక్తుడు రాస్తా ఉంటాడు. నీ ఆజ్ఞలు నేను మరచిపోనయ్యా, నీ ఆజ్ఞలను ధ్యానం చేస్తాను, నీ ఆజ్ఞల మార్గంలో నేను నడుచుకుంటాను, నీ ఆజ్ఞలు న్యాయమైనవి, సత్యమైనవి ప్రభా అని చెప్పి ఎన్నో మాటలు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆజ్ఞలను నేను అనుసరిస్తానని చెప్పి తెలియచేస్తాడు. చివరిగా 176వ వచనంలోకి వచ్చేటప్పటికి, నీ ఆజ్ఞలను నేను వాడను కాను అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే అవి భారమైనవి కావు, అవి ఎంతో సులువు. ఆయన ఆజ్ఞల వెంబడి నడుచుకుంటే మనకి మేలు, అవమానం కలుగదని చెప్పి తెలియజేస్తున్నాను. అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుంటారని తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప చేత మనలందరినీ నడిపించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. ప్రత్యేకించి ఈ దినమున మరి రెవరెండ్ సిసిల్ కుమార్ గారి యొక్క దైవజనులు మరి వారి యొక్క బర్త్డే కూడాను మీరందరూ కూడా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. డైమండ్ జూబ్లీని జరిపించుకుంటున్నారు. దేవుడు ఇన్ని సంవత్సరాలు కాచి దాచి కాపాడిన రీతిని బట్టి ప్రభువును మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాము. దైవజనుల సిసిల్ కుమార్ అయ్య గారి కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకా సేవలో నమ్మకంగా యథార్థంగా ముందుకు సాగాలని చెప్పి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. ఒక వచన భాగాన్ని మనం చూసుకుందాము. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదని అద్భుతమైన వాగ్దానం కదా. నూతన వస్త్రంలోని గడువు పెట్టిన మీ అందరూ కూడా ఇలాంటి వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడాలని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా తండ్రి, ఈ దినమున ప్రభుని ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నా ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పి తెలియజేస్తావు ప్రభా. నీ ఆజ్ఞలు వెంబడి నడుచుకునే భాగ్యం దయచేయండి. నీ సన్నిధితో మాతో ఉంచండి ప్రభా.
మమ్మల్ని నడిపించండి, రక్షించండి ప్రభా. నీ సహాయం మాకు నిండారులుగా అనుగ్రహించి కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. నీవే దేవుడవు, నీకంటే మాకు క్షేమమేమియో లేదు తండ్రి. పునరుత్థాన దినమందు ఈ ప్రజలందరూ చేరి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టంలో ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను. నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను. అద్భుత కార్యాలు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీవు కనికరం కలిగిన దేవుడు అని ఎరుగుదును తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీ ఆశ్చర్యకార్యములన్నిటిని బట్టి ప్రభా, ప్రజల పట్ల చేస్తున్న మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రత్యేకించి ప్రభా ఈ దిన మన తండ్రి దావజనులు రెవరెండ్ సిసరాయ్ గారి బర్త్డే, వారిని ఆశీర్వదించండి. నూతన వస్త్రంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండి ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.